గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు నమస్తే భారత్. నేను తేజస్వి. నేను ప్రసన్న. ఈరోజు మెయిన్ టాపిక్స్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు వరంగల్ జిల్లాలో కేటీఆర్ పర్యటన, మిషన్ భగీరథ ట్యాంక్ పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి. తెలంగాణలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ ఇవాళ హైదరాబాద్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న రాహుల్. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం, శ్రీలంకలో ఎమర్జెన్సీ విధిస్తూ అధ్యక్షుడు రాజపక్సే నిర్ణయం. ఉక్రెయిన్పై దాడులను తీవ్రతరం చేసిన రష్యా దాడులు, మెరియోపోల్ స్వాధీనానికి పట్టు బిగుస్తున్న పుతిన్ సేనలు. పంజాబ్తో తలపడనున్న రాజస్థాన్, ముంబై వేదికగా మధ్యాహ్నం 3:30 మ్యాచ్. ఇక ఈరోజు మెయిన్ టాపిక్స్ చూస్తే ఏపీలో రాజకీయ సమీకరణాలు అనేవి మారిపోతూ ఉన్నాయి. ఒకవైపు చంద్రబాబు నాయుడు కూడా పార్టీలు అనేవి అన్నీ కూడా కలిసి వచ్చి, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రతి పార్టీ కూడా కలిసి వచ్చి ప్రస్తుతం ఉన్న పార్టీని ఎలాగైనా సరే గద్దె దింపాలి అని చెప్పి చూడాలని చెప్పి చూస్తుంది. తర్వాత తెలంగాణ రాజకీయాలు కూడా మారిపోతున్న పరిస్థితి నెలకొంటుంది. అలాగే ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఒకవైపు పెట్రోల్ రేట్లు, అలాగే డీజిల్ రేట్లు, ఆయిల్ రేట్లు కూడా అన్ని పెరిగిపోతూ ఉన్నాయి. ఈ టాపిక్స్ అయితే ఇవన్నీ చూసే ముందుగా ఒకసారి పేపర్ అనౌన్సెస్ చూద్దాము. ముందుగా ఈనాడు పేపర్ చూద్దాము. ఈనాడు పేపర్లో మెయిన్ హెడ్లైన్ వచ్చేసి జనంపై బొగ్గు పిడుగు, విదేశీ బొగ్గు ధరల మేరకు కరెంటు రేట్లు పెంపు, డిస్కంలు అధిక ధరలకు కొనకపోతే ఎక్స్చేంజీలో అమ్మకం, తెలుగు రాష్ట్రాలకు అసనిపాతమే. విద్యుత్తుపై కేంద్రం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విదేశీ బొగ్గు ఆధారిత కేంద్రాలకు అనుకూల ఆదేశాలు ఇచ్చింది. అదానీ, సింహపురి తదితర 13 కంపెనీలకు లాభదాయకం అని చెప్పి తెలుస్తోంది. అయితే బొగ్గు సంక్షోభం నేపథ్యంలో బొగ్గు గనులకు బొగ్గుకి సంబంధించిన రేట్లు అనేవి పెరిగిపోతున్న పరిస్థితి అయితే ఉంది. దీని ద్వారా విద్యుత్ ఉత్పత్తి కూడా తగ్గడంతో విద్యుత్తుకి సంబంధించిన రేట్లు అనేవి కూడా విపరీతంగా పెరిగిపోయే పరిస్థితి అయితే ఉంది. డిస్కంలకు సంబంధించిన రేట్లు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళపైన తప్పకుండా భారం పడే పరిస్థితి అయితే నెలకొందని తెలుస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాలపైన, 2 తెలుగు రాష్ట్రాలు ఏపీ అలాగే తెలంగాణ పైన ఈ పెనుభారం అనేది విపరీతంగా పడే పరిస్థితి అయితే ఉందని చెప్పి తెలుస్తోంది. తర్వాత న్యూస్ చూసినట్లయితే ఖనిజం మరింత భారం, కంకర, రాతి, ఇసుక ధరల దడ, నెల రోజుల్లోనే మళ్లీ పెంపు, భవన నిర్మాణాలపై తీవ్ర ప్రభావం. ఒకవైపు ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఆల్రెడీ చాలా రేట్లు అనేవి విపరీతంగా పెరిగిపోయాయి. మరోవైపు చూసినట్లయితే దేశంలో కూడా కంకర్ రేట్లు, అలాగే భవన నిర్మాణానికి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా అధిక భారం పడే పరిస్థితి అయితే నెలకొంది. దీనికి సంబంధించి ప్రభావం అనేది విపరీతంగా పడుతోంది. సామాన్య ప్రజలపైన, ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకున్నారో కన్స్ట్రక్షన్ కంపెనీస్ పైన, వీటన్నిటిపైన కూడా విపరీతమైన భారం అయితే పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. తర్వాత న్యూస్ చూసినట్లయితే నేడు కాకతీయ జౌలి పార్కు షురు, గణేశ పరిశ్రమను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్, కైటెక్స్కు శంకుస్థాపన. తర్వాత ఆదిలాబాద్ పాత్ర ఏంటి, ఆయుధాల రవాణాలో దర్యాప్తు జరుపుతున్న 3 రాష్ట్రాల పోలీసులు. నిన్న మనం చూసాము ఆయుధాల రవాణాకు సంబంధించి ఆదిలాబాద్లో పోలీసులు నిందితులను అయితే పట్టుకున్న పరిస్థితి అయితే మనకి కనిపించింది. దీనికి సంబంధించిన న్యూస్ ఇక్కడ హైలైట్ అవుతుంది. తర్వాత ఈనాడులో మరొక హెడ్లైన్ వచ్చేసి భాజపా చేతిలో తెరాస రిమోట్, రహస్య ఒప్పందం వల్లే సీఎం అవినీతిపై ఈడీ, సిబిఐ విచారణ లేవు. అయితే దీనికి సంబంధించి రాహుల్ గాంధీ నిన్న వరంగల్లో, తెలంగాణలో 6-7 తారీఖుల్లో పర్యటిస్తారని చెప్పిన విషయం మనకు తెలిసిందే. అయితే దీనికి సంబంధించి నిన్న వరంగల్లో రాహుల్ గాంధీ పర్యటించడం కూడా జరిగింది. ఇందులో హైలైట్స్ అయిన పాయింట్స్ వచ్చేసి ప్రజలు, రైతులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసింది, అధికారంలోకి వచ్చాక రైతులకు 2 లక్షల రుణమాఫీ, ఒక్క అవకాశం ఇవ్వండి, తెలంగాణ ఆంక్షలను నెరవేర్స్తామని చెప్పి వరంగల్ రైతు సంఘర్షణ సభలో రాహుల్ గాంధీ మాట్లాడడం అయితే జరిగింది. దీనికి సంబంధించి రాహుల్ గాంధీ ఫోటో హైలైట్ చేస్తూ ఈ న్యూస్ ఇవ్వడం జరిగింది. తర్వాత న్యూస్ చూసినట్లయితే 4 విడతల్లో 3 లక్షలు, లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో డబ్బులు, సొంత స్థలంలో ఇల్లు పథకానికి అధికారుల ప్రతిపాదనలు. సొంత స్థలంలోనే ఇల్లు కట్టుకునే వారికి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ సంగతి మనకి తెలిసిన విషయమే. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలంగాణ ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కాకుండా ఎవరికైతే సొంత స్థలం ఉందో వాళ్ళకి డైరెక్ట్గా 3 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళు ఆర్థిక సాయం అందించి వాళ్ళే ఇల్లు కట్టుకునే విధంగా ప్రోత్సహిస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ న్యూస్ హైలైట్ అవుతుంది. సొంత స్థలంలో ఇల్లు పథకానికి అధికారులు ప్రతిపాదనలు కూడా ఇవ్వడం జరిగింది.
నెక్స్ట్ న్యూస్ చూసినట్లయితే ఆగస్టులో పోలీస్ ప్రాథమిక రాత పరీక్ష, మార్చిలో తుది ఫలితాలు. టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వివి శ్రీనివాసరావు. అయితే ఆగస్టులో పోలీసుల ప్రాథమిక రాత పరీక్ష అయితే ఏర్పడుతుంది. రీసెంట్గా మనకి నోటిఫికేషన్ పడిన విషయం కూడా తెలిసింది. దీనికి సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ హైలైట్ అవుతుంది. ఈనాడులో వచ్చిన న్యూస్ ఇది. తర్వాత నెక్స్ట్ న్యూస్ పేపర్ చూసినట్లయితే ఇక ఆంధ్రజ్యోతిలో ఏ అంశాలు హైలైట్ అయ్యారో చూద్దాము. నిన్న రాహుల్ గాంధీకి సంబంధించిన అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం. తెలంగాణ కళల్ని కాలరాశారు, 1000 కోట్లు దోచుకున్నారు అంటూ కూడా నిన్న ఆర్ట్స్ కాలేజ్లో, వరంగల్ ఆర్ట్స్ కాలేజ్లో రాహుల్ గాంధీ మాట్లాడిన అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. బీజేపీతో టీఆర్ఎస్కు తెరచాటు స్నేహం, అందుకే ఈడీ సిబిఐ చప్పుడు చేయట్లే. కేసీఆర్ది రాజరిక తరహా పాలన, టీఆర్ఎస్తో కాంగ్రెస్కు పొత్తు ఉండదు, పొత్తు మాటెత్తే నేతలను బహిష్కరిస్తాం, ఆ పార్టీలోకి పోవాలనుకునే వాళ్ళు పొండి అంటూ కూడా రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. ఇక జనంలో నిలబడే వారికే టికెట్లు, ప్రతిభే ప్రతిపాదిక, సీనియారిటీని పట్టించుకోం, రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెసే, వరంగల్ డిక్లరేషన్ రైతుకు మా భరోసా, అందులో ప్రతి అంశము అమలు చేస్తాం, టీఆర్ఎస్ కు 2 సార్లు అవకాశం ఇచ్చారు, ఒక్క అవకాశం ఇస్తే ప్రజల కల తీరుస్తామంటూ కూడా రైతు సంఘర్షణ సభలో నిన్న రాహుల్ గాంధీ చెప్పుకొచ్చిన అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. అలాగే రాహుల్ రోడ్ మ్యాప్, టీఆర్ఎస్ తో పొత్తు, అనుమానాలన్నీ పటాపంచలు, కాంగ్రెస్ శ్రేణులకు రాహుల్ దిశానిర్దేశం, డిక్లరేషన్ రూపంలో రైతులపై హామీల జల్లు, 60 లక్షలకు పైగా రైతు కుటుంబాలు ప్రభావితం, తదుపరి ఆదివాసీలపై గురి, త్వరలోనే మరొక సభ కూడా ఏర్పాటు చేస్తామంటూ కూడా ఇక్కడ మరొక అంశాన్ని హైలైట్ చేశారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం వెనుక ఒక స్వప్నం ఉంది, ఇక్కడ ప్రజల కళ నెరవేరుతుందన్న ఉద్దేశంతోనే తెలంగాణ ఇచ్చారు, ఆ కళ సోనియాది, మీది, నాది కూడా, దాన్ని సాకారం చేస్తాను, ఎక్కడైతే నా అవసరం ఉంటుందో, ఎక్కడికైతే నన్ను పిలుస్తారో, ఎక్కడైతే నా మద్దతు అవసరమో అందుకోసం నేనెప్పుడు సిద్ధంగా ఉంటాను. ఇది తెలంగాణ రైతులు, యువకుల పోరాటం మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీది, నాది కూడా అంటూ ఇక్కడ మరొక అంశాన్ని హైలైట్ చేస్తారు. ఇక రైతు కుటుంబాలకు భరోసా, ఆత్మహత్య చేసుకున్న రైతన్నల కుటుంబ సభ్యుల బాధలను రాహుల్కు వివరించిన పిసిసి అధ్యక్షుడు. హనుమకొండ జనమే నిండా హోరెత్తిన కాంగ్రెస్ రైతు సంఘర్షణ సభ, నగరానికి నలువైపులా కిక్కిరిసిన వాహనాలు అంటూ కూడా నిన్నైతే రాహుల్ సభ చాలా హోరాహోరీగా సాగిందని చెప్పాలి. అటు బీజేపీని కానివచ్చు, ఇటు తెలంగాణని కానివచ్చు, ఇద్దరిని కూడా ఇది కేవలం సోనియా గాంధీ, విద్యార్థులు, రైతులు పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చింది, కేసీఆర్ చేసిన పోరాటం ఏమీ లేదు అంటూ కూడా ఇక్కడ రాహుల్ గాంధీ నిన్న సభలో చెప్పుకొచ్చారు. అలాగే ఇక రేవంత్ చెప్పిన మాటలను ఒకసారి చూద్దాం. కౌలు రైతులకు 15,000 సాయం, ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెచ్చిస్తాం, భూమి లేని రైతు కూలీలకు ఏటా 12,000, 2 లక్షల రూపాయల రైతు రుణాలు ఏకకాలంలో మాఫీ, 2,500 మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తాం, అలాగే మొక్కజొన్నకు 2,200, మిర్చికి 15,000, అన్ని పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు, ధరణి పోర్టల్ రద్దు, సరళమైన రెవెన్యూ వ్యవస్థ, ఉపాధి హామీ పథక వ్యవసాయంతో లింకు, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామంటూ కూడా నిన్న కౌలు రైతులకు 15,000 రూపాయలు సాయం చేస్తాం, అలాగే మిర్చికి ధాన్యం కానివచ్చు ఒక రేట్నైతే ఫిక్స్ చేసి నిన్న రేవంత్ రెడ్డి సభలో చెప్పడం జరిగింది. ఇది ప్రతి ఒక్క నిన్న వరంగల్లో ఏదైతే డిక్లరేషన్ చేస్తారో అది కంపల్సరీ నేను పాటిస్తాను, నేను దాన్నే అమలు చేస్తాను అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక చక్కెర మిల్లుల రీఓపెన్, పోడు రైతులకు యాజమాన్య హక్కు పట్టాలు, అసైన్డ్ భూముల క్రయ విక్రయాలకు అవకాశం, రైతు కమిషన్ ఏర్పాటు, రైతు కూలీలకు రైతు బీమా పథకం వర్తింపు అంటూ కూడా నిన్న వరంగల్ సభలో రైతుకు సంబంధించిన అంశాన్ని అయితే రేవంత్ రెడ్డి ఇక్కడ డిక్లరేషన్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇక మరొక అంశాన్ని చూద్దాం. తగ్గుతున్న సంతాన సాఫల్య రేటు, ఊబకాయం మాత్రం పెరుగుతోంది. దేశ మహిళల్లో మద్యం తాగేవారు 1%, పురుషుల్లో ఆ అలవాటు 22% మందికి, గర్భ నిరోధక సాధనాల వాడకం స్త్రీల విషయం అని భావించే పురుషుల దేశంలో 35.1% ఉంది అన్నట్లుగా ఇక్కడ సంతానానికి సంబంధించిన మరొక అంశాన్ని అయితే చూస్తున్నాం. ఇక టీడీపీ సీనియర్ నేత బొజ్జల కన్నుమూత, అనారోగ్యంతో హైదరాబాద్ అపోలోలో చేరిక, గుండెపోటు రావడంతో తుది శ్వాస, గోపాలకృష్ణారెడ్డి మృతిపై చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణ సీఎం కూడా ఆయన భౌతికాయానికైతే దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక మరొక అంశాన్ని చూద్దాం. నేడు వరంగల్కు కేటీఆర్ టెక్స్టైల్ పార్క్లో ప్రారంభోత్సవాలు, కైటెక్స్ కంపెనీకి భూమి పూజ, మామునూరు ఎయిర్పోర్టు పరిశీలన, పొలిటికల్ టూరిస్టులు వస్తుంటారు వెళ్తుంటారు, రాహుల్ టూరుపై మంత్రి నిన్న కేటీఆర్ ట్వీట్ చేశారు.
మరొక అంశాన్ని చూద్దాం. మొన్న జరిగిన దాడికి సంబంధించి ఇక్కడ మరొక అంశాన్ని అయితే ఇక్కడ హైలైట్ చేశారు. 15 నిమిషాల్లో 35 సార్లు దాడి చేశారు. దారుణాన్ని చూస్తూ జనం వీడియో తీస్తూ ఉండిపోయారే తప్ప వారిని వేడుకుంటూ విలువైన సమయాన్ని నేను వృధా చేశా అన్నా కనుకరించలేదు. అక్కడే ఉన్న ప్రజలు పట్టించుకోలేదు. మీడియాతో వాపోయిన నాగరాజు భార్య అస్రిన్ సుల్తానా హత్యపై నివేదిక ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన గవర్నర్. నేడు మర్పల్లికి జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ విజయ్ సాప్లా. మొన్న జరిగిన దాడికి సంబంధించి వాళ్ళ వైఫ్ మాట్లాడిన అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక మరొక వార్తను చూద్దాం. కృష్ణా జలాలపై తెలుగు రాష్ట్రాల సయోధ్య. ఆర్డీఎన్పై అధ్యయనానికి తెలంగాణ ఏపీ ఓకే. రూల్ కర్వ్. మిగులు జలాలపై 6గురితో కమిటీ. మిగులు జలాల వినియోగాన్ని లెక్కించొద్దని సూచన. పరస్పర అంగీకారంతో విద్యుత్పత్తి చేపట్టాలని నిర్ణయం. నీటి వాటాపై 50% రాష్ట్రం పట్టు. ఈ అంశంపై కేంద్రానికి లేఖ రాస్తామని వెల్లడించిన తెలంగాణ ప్రభుత్వం. ఇది మెయిన్గా ఆంధ్రజ్యోతిలో మెయిన్ హైలైట్స్. ఇక నెక్స్ట్ సాక్షి పేపర్లో చూద్దాం ఏ అంశాలు హైలైట్ అయ్యాయో. సాక్షి పేపర్లో చూసినట్లయితే ముందుగా మెయిన్ హెడ్లైన్ వచ్చేటప్పటికి నిన్న శుక్రవారం రోజున హన్మకొండలో జరిగిన బహిరంగ సభ, రాహుల్ గాంధీ సభ ఏదైతే ఉందో దానికి సంబంధించిన న్యూస్ అనేది ఇక్కడ హైలైట్ అవుతుంది. టీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కు అని చెప్పి ఇక్కడ న్యూస్ అయితే హెడ్లైన్ హైలైట్ అవుతుంది. ఇరు పార్టీలు కలిసే రాజకీయాలు చేస్తున్నాయి, అందుకే ఇక్కడ రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం ఉండాలని కమలం కోరుకుంటోంది అని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడడం కూడా జరిగింది. సోనియా ఇవ్వకపోతే 100 ఏళ్లైనా తెలంగాణ వచ్చేది కాదు అని చెప్పి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే ఇంకో 100 ఏళ్లైనా తెలంగాణ వచ్చేది కాదు. 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం ఇచ్చిన తెలంగాణ నలుగురు చేతిలో బందీ అయింది. నిజాం నవాబు శ్రీమంతుడు కావడానికి 200 ఏళ్లు పడితే కేసీఆర్ కుటుంబానికి 8 ఏళ్లు కూడా పట్టలేదు అని చెప్పి కేసీఆర్ ఒక తరాన్ని దోచుకున్నాడు, ఆయన్ను గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధం కావాలి అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలైతే ఇక్కడ హైలైట్ అవుతున్నాయి. అలాగే రుణమాఫీ 2 లక్షలు రైతు డిక్లరేషన్లో హామీలు ఇవ్వడం కూడా జరిగింది. రుణమాఫీ అట్ ఏ టైం 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి కూడా ఈ సభ ద్వారా తెలియజేయడం జరిగింది. అలాగే భూమి ఉన్న రైతులు, కౌలు రైతులకు ఏటా ఎకరానికి 15,000 రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తాము. అలాగే భూమి లేని రైతులు, కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా పెట్టుబడి సాయం అనేది అందజేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ప్రధాన పంటలన్నింటికీ మెరుగైన మద్దతు ధరలు ఇస్తాము. అలాగే వడ్లు కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, పసుపు కావచ్చు, ప్రతి ఒక్క దానికి కూడా మద్దతు ధర అనేది ఇవ్వడం జరుగుతుందని, అలాగే ధరణి పోర్టల్ రద్దు, భూముల రక్షణకు చర్యలు తీసుకుంటామని, మూతపడ్డ చెరుకు కర్మాగారాలను తెరిపించేందుకు కూడా చర్యలు తీసుకుంటామని, అలాగే రైతు కూలీలు, భూమి లేని రైతులకు రైతు బీమా వర్తిస్తుందని చెప్పి సాగు ఉపాధి హామీ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. పసుపు బోర్డుకు సంబంధించి ఎప్పటి నుండో తెలంగాణలో దానికి సంబంధించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అలాగే పసుపు బోర్డు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ సభ ద్వారా రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగే రాహుల్ గాంధీ కావచ్చు హామీ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత న్యూస్ చూసినట్లయితే దీనికి సంబంధించి కేటీఆర్ అలాగే కల్వకుంట్ల కవిత వచ్చేటప్పటికి ట్వీట్ చేయడం జరిగింది. తెలంగాణ పొలిటికల్ టూరిస్టులు వస్తుంటారు వెళ్తుంటారు, కానీ తెలంగాణలో నిలిచిపోయేది కేసీఆర్ ఒక్కరే అని చెప్పి కేటీఆర్ ట్వీట్ చేయడం జరిగింది. తెలంగాణ హక్కులు, ప్రాజెక్టులు, పెండింగ్ జీఎస్టీ బకాయిలు, నిధుల గురించి టీఆర్ఎస్ పోరాడుతున్నప్పుడు మీరు ఎక్కడున్నారు అని చెప్పి కవిత ట్వీట్ చేయడం జరిగింది. తర్వాత మెయిన్ న్యూస్ చూసినట్లయితే మళ్ళీ అవే పంపకాలు. ఏపీకి 66%, తెలంగాణకు 34% కృష్ణా జలాల తాత్కాలిక కేటాయింపు. మనం ఎప్పటి నుండో చూస్తూనే ఉన్నాము. తెలంగాణకు అలాగే ఆంధ్రప్రదేశ్కు వచ్చేటప్పటికి కృష్ణా బోర్డు నిర్ణయించే దీనికి సంబంధించి తెలంగాణ ఎప్పటి నుండో కూడా మాకు కూడా 50% కావాలి అని చెప్పి పోరాడుతున్న సంగతి మనకు తెలిసిందే. అయినప్పటికీ ఈసారి కూడా ఏపీకి 66%, తెలంగాణకు 34% కృష్ణా జలాలు అనేవి పంపకాలు తాత్కాలికంగా జరుపుతున్నాము అని చెప్పి కృష్ణా బోర్డు అనేది నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సమ్మతి లేకున్నా కృష్ణా బోర్డు నిర్ణయం 50% కేటాయించాలని పట్టుబట్టింది తెలంగాణ రాష్ట్రం. జల విద్యుత్ ఉత్పత్తిపై భేటీలో వాడివేడి చర్చ జరిగింది. విధానం ఖరారుకు సబ్ కమిటీ కూడా నిర్ణయించింది. శ్రీశైలం, సాగర్, పులిచెంతల డ్యాంల మరమ్మతులకు కూడా ఓకే అన్నట్లు కూడా తెలుస్తోంది. ఇక తర్వాత న్యూస్ చూసినట్లయితే జూలై చివరి వారంలో ప్రిలిమినరీ ఎగ్జామ్స్. దసరా సమయంలో పోలీసు ఉద్యోగాల దేహ దారుఢ్య పరీక్షలు అయితే జరగబోతున్నాయి. అయితే ఇప్పటికే పోలీస్ నోటిఫికేషన్ అనేది మనం చూసాము. దానికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి ఫైనల్ ఎగ్జామ్స్, దేహ దారుఢ్య పరీక్షలు అనేవి డిసెంబర్లో జరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. డిసెంబర్ 2 లేదా 4 వారం మధ్య తుది రాత పరీక్షకు బోర్డు ఏర్పాటు చేస్తోంది. 17,000 పోస్టులకు 7.5 లక్షల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం.
ఆర్మడ్ రిజర్వ్ బెటాలియన్ల వారికి రన్నింగ్లోనే మెరిట్ మార్కులు, ఇదే విభాగంలో ఎల్ఎంవి లైసెన్స్ ఉంటే అదనంగా మరో 3 మార్కులు. దీనికి సంబంధించి సాక్షితో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు మాట్లాడినట్లుగా కూడా తెలుస్తోంది. తర్వాత న్యూస్ చూసినట్లయితే మత్తుకు మందేసే డాక్టర్ పోలీస్, ప్రాథమిక ప్రమాద ద్రవ్యాలకు దూరం చేసేలా నగర పోలీసుల ప్రణాళిక. మనం చూస్తూనే ఉన్నాం, హైదరాబాద్లో మాదక ద్రవ్యాలు కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఎంత విపరీతంగా డ్రగ్స్ పంపిణీ అనేది జరుగుతుంది అనేది మనం చూస్తూనే ఉన్నాం. దీని గురించి పోలీసులు చాలా సీరియస్గా తీసుకొని సీరియస్ యాక్షన్ అయితే తీసుకుంటున్నారు. అలాగే దీని గురించి ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో కూడా ఒప్పందం అనేది చేసుకున్నారు. మరో 4 ప్రైవేట్ సంస్థలతో కూడా ఒప్పందం జరుగుతున్నట్లు కూడా తెలుస్తోంది. జైలు నుంచి బయటకు వచ్చిన వారిపై నిరంతర నిఘా పెట్టే అవకాశం ఉంది. అలాగే ఇన్పేషెంట్, అవుట్ పేషెంట్ చికిత్స కౌన్సిలింగ్ శుక్రవారం నుంచి అమల్లోకి. కొత్వాల్ సివి ఆనంద్, అలాగే ఆసుపత్రిలో ఎంఓఈ కార్యక్రమంలో సివి ఆనంద్ మాట్లాడుతున్న ఫోటోని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ చూసినట్లయితే స్నేహం అంటే ఇదేరా అని చెప్పి సాఫీగా మొదలైన ఇంటర్ పరీక్షలకు సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ హైలైట్ చేయడం జరుగుతుంది. ఇంటర్ ఎగ్జామ్స్ కోసం ఒక స్టూడెంట్ తన కాలు విరగడంతో తన ఫ్రెండ్ అతన్ని ఎత్తుకొని ఎగ్జామ్ హాల్కి తీసుకొస్తున్న ఫోటో అనేది ఇక్కడ హైలైట్ అవుతుంది. నిన్నటి నుండి కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేవి మొదలయ్యాయి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ చాలా సాఫీగా జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే గత 2 సంవత్సరాల నుంచి మెయిన్ ఎగ్జామ్స్ అనేవి జరగలేదు. ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలు అయితే 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా రాయలేదు. ఇదే ఫస్ట్ టైం వాళ్ళు రాస్తున్న పబ్లిక్ ఎగ్జామ్ అని చెప్పుకోవచ్చు. దీని గురించి ఎగ్జామ్స్ అయితే నిన్న సాఫీగా మొదలయ్యాయి. 1 నిమిషం నిబంధన కూడా పెట్టడం జరిగింది. రీసెంట్గా మొన్నటి వరకు జరిగిన ఎగ్జామ్స్, లాస్ట్ ఇయర్ వరకు జరిగిన ఎగ్జామ్స్ ఎంసెట్కి ఒక్కదానికి మాత్రమే 1 నిమిషం నిబంధన అనేది పెట్టడం జరిగింది. ఈ నిమిషం నిబంధన అలవాటు అవ్వడం కోసం ఈ సంవత్సరం నుండి ఇంటర్మీడియట్ మెయిన్ ఎగ్జామ్స్కి కూడా దీనికి 1 నిమిషం నిబంధన అనేది పెట్టి 1 నిమిషం ముందుగా రాకపోతే కనుక వాళ్ళని ఎగ్జామ్కి అలౌ చేయమని చెప్పి కూడా ఎంతో కఠినంగా చెప్పడం కూడా జరిగింది. అది అమలు చేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇవి సాక్షి పేపర్లో హైలైట్స్. తర్వాత న్యూస్ చూసినట్లయితే వెలుగు పేపర్. వెలుగులో చూసినట్లయితే నిన్న జరిగిన రాహుల్ సభకి సంబంధించి ఇక్కడ మెయిన్ హైలైట్స్ అయితే నిలుస్తున్నాయి. ఇక కేసీఆర్ను వదలం, లక్షల కోట్లు దోచుకున్నాడు, తెలంగాణ ప్రజలను మోసం చేసిండు అంటూ రాహుల్ గాంధీ చెప్పుకొచ్చిన అంశాలను ఇక్కడ హైలైట్ చేశారు. రాజులా వ్యవహరిస్తున్నాడు, జనం బాధను పట్టించుకుంటలేడు, రాష్ట్రంలో బాగుపడ్డది ఒక్క కుటుంబమే, నియంతృత్వ పాలన సాగుతున్నది, టీఆర్ఎస్తో పొత్తు ఉండదు, పొత్తు కోరుకునే వాళ్ళను పార్టీ నుంచి పంపిస్తాం, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ని ఓడించి తీరుతాం, పేదల సర్కార్ను తెస్తామని వెల్లడి. వరంగల్లో రైతు సంఘర్షణ సభకు భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ కేడర్. ఇక్కడ నిన్న జరిగిన కాంగ్రెస్ సభకి సంబంధించిన అంశాన్ని ఇక్కడ చెప్పుకొచ్చారు. అలాగే పొలిటికల్ టూరిస్టులు వస్తారు పోతారు, రాష్ట్రంలో ఉండేది కేసీఆర్ఏ కేటీఆర్ఏ. నిన్న కేటీఆర్ చెప్పుకొచ్చిన అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. రాహుల్ టూర్పై ట్విట్టర్లో మంత్రి విమర్శలు, స్టడీ టూర్ కోసం స్వాగతం అంటూ ఎద్దేవా చేశారు. దీనికి రిప్లై కౌంటర్ ఇచ్చిన రేవంత్. నిన్న రాహుల్ గాంధీ టూర్కి సంబంధించి ఇక్కడ కేటీఆర్ అయితే ఒక ట్వీట్ చేశారు. కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనపై కేటీఆర్ అయితే ఒక ట్విట్టర్లో విమర్శలు గుప్పించారని చెప్పుకోవాలి. పొలిటికల్ టూరిస్టులు వస్తారు పోతారు, కానీ కేసీఆర్ కేటీఆర్ ఒక్కరే ఇక్కడ ఉంటారు అంటూ కూడా ఒక గట్టి వార్నింగ్ ఇచ్చినట్టే చెప్పుకొచ్చారు కేటీఆర్. ఇక మరొక అంశం చూద్దాం. వరంగల్కు ఇయాల కేటీఆర్ టెక్స్టైల్ పార్క్లో కిటెక్స్ పరిశ్రమకు భూమి పూజ. మహబూబ్ నగర్ జిల్లా ఇనుకొండలో కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్, పక్కన బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి. సీఎం అవినీతిని బయట పెడతాం, కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్. రాష్ట్రానికి వస్తున్న సెంట్రల్ ఫండ్స్ ఏడికి పోతున్నాయి, 40 స్కీమ్లకు ఇస్తున్న పైసలు ఎక్కడ దాచిపెడుతున్నారని కేసీఆర్కు భూపేందర్ యాదవ్ ప్రశ్న వేశారు. అలాగే కేసీఆర్కు వైన్ షాపులు అంటే ఇష్టం అంటూ కూడా బండి సంజయ్ నిన్న జరిగిన సభలో చెప్పుకొచ్చారు. అలాగే మరొక అంశాన్ని చూద్దాం. ఒకేసారి 2 లక్షల రుణమాఫీ, ఎకరాకు ఏడాదికి 15,000 సాయం, కౌలు రైతులకు వర్తింపు, రైతు కూలీలకు 12,000, ధరణిని రద్దు చేస్తాం, 9 అంశాలతో వరంగల్ డిక్లరేషన్లో ప్రకటించిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇక ఊరు నెట్లో జోరు, పట్నంతో పోలిస్తే పల్లెల్లోనే 20% ఎక్కువ యూజర్లు, గ్రామాల్లో నెట్ వాడుతున్నోళ్ళు 35.2 కోట్లు, నగరాల్లో 29.4 కోట్లు. దేశంలో మొత్తం నెట్ యూజర్ల సంఖ్య 64.6 కోట్లు, 2 నెలల్లో 60% వృద్ధి. మొత్తం యూజర్లలో మహిళలే 60%. నెట్ వాడకంపై భారత్ 2.0 పేరిట నిల్సన్ సర్వే చేపట్టింది. సిటీతో పోలిస్తే ఊర్లలోనే ఎక్కువ నెట్ యూజ్ చేస్తున్నారు అన్నట్టుగా కూడా ఇక్కడ మరొక వార్త అయితే చూస్తున్నాం.
పరువు హత్యపై రిపోర్ట్ ఇవ్వండి, యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఇవ్వాలని రాష్ట్ర డీజీపీకి ఎస్సీ కమిషన్ ఆదేశం. సరూర్ నగర్లో దళితుడి హత్యపై తరుణ్ చుంగ్ ట్వీట్ కి స్పందించిన జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ విజయ్ సప్లైస్ మొన్న జరిగిన దాడికి సంబంధించిన వార్త అయితే ఇక్కడ ఉంది. ఇక మరొక అంశాన్ని చూద్దాం. కష్టాల్లో నీళ్ల వాటాలు పాత లెక్కనే ఏపీకి 66%, తెలంగాణకు 34% నీళ్లు. కేఆర్ఎంబీ చైర్మన్ నిర్ణయం. 50% వాటా కోసం పట్టుబట్టిన తెలంగాణ తమకు 80% కృష్ణా నీళ్లు ఇవ్వాలన్న ఏపీ. కేటాయింపులు బోర్డు పరిధిలో లేవని గతంలో మాదిరే తీసుకోవాలన్న చైర్మన్. శ్రీశైలం స్పిల్వే రిపేర్లకు మన వాటా ఇచ్చేందుకు అంగీకారం అంటూ కూడా ఇది గతంలో కూడా జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు కూడా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా వాటా విషయంలో నీళ్ల విషయంలో మాత్రం ఎవరికూ రాజు పడట్లేదు. మాకు కావాలి 50% మాకు కావాలని తెలంగాణ అంటుంటే మిగతా 80% కృష్ణా నీళ్లు ఇవ్వాలి అంటూ కూడా ఏపీ ప్రభుత్వం కూడా డిమాండ్ చేస్తుంది. ఇక పడిపోయిన డీజిల్ సెల్స్, రోజుకు 10 లక్షల లీటర్లు తగ్గిన అమ్మకాలు. పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గించని రాష్ట్ర ప్రభుత్వం. కర్ణాటక, మహారాష్ట్రలో మనకంటే తక్కువ ధరకే డీజిల్. దీంతో అక్కడి నుంచి తెచ్చుకుంటున్న బడా కంపెనీలు నెలకు 80 కోట్లకు పైగా రాష్ట్ర ఆదాయానికి గండి పడుతుంది అంటూ కూడా డీజిల్ రేట్లకు సంబంధించి ఇక్కడ వార్తని హైలైట్గా చూసాం. ఇవి వెలుగు పేపర్లో ఉన్న మెయిన్ హైలైట్స్. ఇక లాస్ట్ నమస్తే తెలంగాణలో ఏమేమి అంశాలు హైలైట్ అయ్యాయి ఒకసారి చూద్దాం. ఇక నమస్తే తెలంగాణ పేపర్ చూసినట్లయితే ఇందులో మనకి తెలిసిన విషయం మొత్తం కేసీఆర్ గురించి, కేటీఆర్ గురించి పాజిటివ్ తప్ప ఇంకేమీ ఉండదని చెప్పుకోవచ్చు. ఇక మెయిన్ న్యూస్ అయితే ఏపీ అంతటా మోటార్లకు మీటర్లు పెడతాం, జగన్ శ్రీకాకుళం పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అని చెప్పి ఏపీ సీఎం చెప్పడం జరిగింది. 30% విద్యుత్ ఆదా అయిందని ప్రకటన. కేంద్ర కుట్రలపై ముందే హెచ్చరిక చేసిన కేసీఆర్. అలాగే నిధుల కోసం రైతులను బలిపెట్టబోమని వెల్లడి. కానీ మోదీకి మోకరిల్లుతున్న పలు రాష్ట్రాలు ఇప్పుడు అదే కోవలకు వచ్చిన ఏపీ సర్కార్ అని చెప్పుకోవచ్చు. ఈ న్యూస్ అయితే ఇక్కడ హైలైట్ అవుతుంది. తర్వాత న్యూస్ చూసినట్లయితే దగాకోరు డిక్లరేషన్ అని చెప్పి నిన్న శుక్రవారం రోజు జరిగిన సభకు సంబంధించి రాహుల్ సభకు సంబంధించిన న్యూస్ ఇక్కడ హైలైట్ చేస్తూ రాహుల్ చెప్పినవన్నీ అబద్ధాలు అని చెప్పి కూడా ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ అని చెప్పి ఇక్కడ రాహుల్ చెప్పిన మాటల్ని అబద్ధాలు అని చెప్పి హైలైట్ చేస్తూ ఇక్కడ చూపించడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ చూసినట్లయితే తెలంగాణలో ఉండేది కేసీఆర్ ఒక్కరే, అలాగే రాజకీయ పర్యాటకులు వస్తారు పోతారు. రాహుల్ గాంధీ స్టడీ టూర్కు స్వాగతం. తెలంగాణ రైతు విధానాలు నేర్చుకోండి, మాకంటే మెరుగైన పాలన చూపిస్తారా? మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సవాల్ విసురుతూ నిన్న ట్వీట్ చేయడం అయితే జరిగింది. ఈ న్యూస్ ఇక్కడ హైలైట్ అవుతుంది. తర్వాత న్యూస్ చూసినట్లయితే కరెంటు ఎమర్జెన్సీ అమల్లోకి. ఎలక్ట్రిసిటీ చట్టంలోని సెక్షన్ 11 ఈ సెక్షన్ 11 వచ్చేటప్పటికి ఏం చెప్తుంది అంటే దేశంలో అసాధారణ పరిస్థితులు తలెత్తినప్పుడు విద్యుత్ ఉత్పత్తి సంస్థలు తమ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించవచ్చు, సంస్థల ఉత్పత్తి దిగుమతులకు నియంత్రించవచ్చు అని చెప్పడం జరిగింది. అలాగే జొమాటో సీఈఓ విరాళం 700 కోట్లు. జొమాటో సీఈఓ 700 కోట్లు విరాళం ఇచ్చారని చెప్పి ఒక న్యూస్ హైలైట్ అవుతోంది. అయితే డెలివరీ పార్ట్నర్ల పిల్లల చదువులకు కేటాయించేందుకు దీపిందర్ సింగ్ ఈ విషయంపైన నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. తర్వాత టీఎస్పీఎస్సీలో ఓపెన్ ఆప్షన్, ఓపెన్ 10th ఇంటర్ విద్యార్థుల కోసం ఏర్పాటు. గ్రూప్ 1 దరఖాస్తులో తొలగిన ఇబ్బందులు. అయితే నమస్తే తెలంగాణలో మెయిన్ న్యూస్ చూసినట్లయితే ఈ విధంగా ఉంది. తర్వాత ఆంధ్రప్రభ న్యూస్ చూసినట్లయితే ఆంధ్రప్రభలో నిన్న జరిగిన రాహుల్ సభకి సంబంధించిన ఉన్నాయి. స్టార్టప్లకు ఫస్ట్ కస్టమర్ మా సర్కారే, తెలంగాణకు ఎవరైనా వచ్చి వ్యాపారం చేసుకోవచ్చు, పర్యావరణ రహిత అభివృద్ధి లక్ష్యం, ఆవిష్కరణలకు ప్రోత్సాహం. ఇంకెట్ వాష్ సదస్సు ముగింపులో మంత్రి కేటీఆర్ మాట్లాడిన అంశాన్ని హైలైట్ చేశారు. అలాగే అన్ని పంటలకు గిట్టుబాటు ధర, ధరణి పోర్టల్ రద్దు, మెరుగైన రెవెన్యూ చట్టం అంటూ కూడా ఇక్కడ మరొక అంశాన్ని హైలైట్ చేశారు. తెరాస భాజపా దొందే, కాంగ్రెస్ కు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుస్తామంటూ కేసీఆర్ కు 2 ఛాన్సులు ఇచ్చారు, 1000 కోట్లు దోచేశారు. అహంకార చక్రవర్తుల పాలన, ఆగని ఆత్మహత్యలు, మోడీ చేతిలో కేసీఆర్ రిమోట్, తెరాసతో భాజపా కుమ్మక్కు, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీని, ఆత్మ బలిదానాలకు చలించిపోయారు అంటూ కూడా నిన్న రాహుల్ గాంధీ అయితే తెలంగాణ ప్రభుత్వం మీద చాలా విరుచుకుపడ్డారు. ఇక ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ రైతు బీమా పథకం అమలు, పోడు భూములకు, అసైన్డ్ భూములకు యాజమాన్యపు హక్కులు, క్రయ విక్రయాలకు అనుమతి, చెరుకు ఫ్యాక్టరీ తెరిపిస్తాం, పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఉపాధి హామీ పథకం సేద్యానికి అనుసంధానం, మొక్కజొన్నకు సంబంధించి మద్దతు ధర కూడా ప్రకటించారు. అలాగే కందులు, ఎర్రజొన్నకు, చెరుకు కూడా ధరలు ప్రకటించారు. ఇంటర్ పరీక్షలు ప్రశాంతం, 22,000 మంది గైర్హాజరు, సమాన వాటా ఇవ్వాల్సిందే.
విద్యుత్ ఉత్పత్తికి ఏపీ అభ్యంతరం సరికాదు. పట్టిసీమ నుంచి గోదావరి జలాలను కృష్ణా బేసిన్ కు తరలిస్తున్నారు. కృష్ణా యాజమాన్య బోర్డు భేటీలో తెలంగాణ అభ్యంతరాలు అంటూ కూడా ఇక్కడ వాటర్ కి సంబంధించిన వార్త ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక 2 అఫిడవిట్లో అంశంలో మంత్రికి క్లీన్ చీట్. శ్రీనివాస్ గౌడ్ కు ఊరట. ఆరోపణలో నిజం లేదన్న ఈసీ సాంకేతిక బృందం సుదీర్ఘ విచారణ. నిన్నైతే శ్రీనివాస్ గౌడ్ కి ఒక ఊరట అయితే లభించింది. 12 నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో 5 రూపాయలకే భోజనం, రోగి సహాయకులకు సదుపాయం అంటూ కూడా 5 రూపాయలకే భోజనము అందిస్తాం ప్రభుత్వ ఆసుపత్రిలో అంటూ కూడా నిన్న ఒక అంశాన్ని అయితే చూస్తున్నాం. ఇక క్విట్ జగన్ సేవ్ ఏపీ ఉద్యమంతో వైకాపాను తరిమేద్దాం, అన్ని పార్టీలు కలిసి రావాలి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవద్దు అంటూ కూడా నిన్న చంద్రబాబు మాట్లాడిన అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇవి మెయిన్ పేపర్స్ లో ఉన్న అంశాలు. ఇక పేపర్ అంశాలన్నీ చూసేసాము. నెక్స్ట్